పెద్ద పాప వాళ్ళ స్కూల్‌లో అయితే పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందండి. అందుకని చెప్పి నేను ఇంకా మా మరదలైతే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో పిల్లల కోసం ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా బేకరీ దగ్గర ఆగామనమాట. కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకొని తిరిగి మళ్ళీ ఆటో అయితే ఎక్కేసి వెళ్ళామనమాట. ఇంకా వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోద్దేమో ఇంక మీటింగ్ అని అయితే చాలా కంగారు పడ్డాము. లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ స్కూల్ అయితే ఈ ఇయరే స్టార్ట్ చేశారనమాట. అంటే కొత్తగా స్టార్ట్ చేశారు. మా పిల్లల్ని ఇంకా ఫస్ట్ అనమాట జాయిన్ చేయడము. సార్ మీద నమ్మకంతోనే మేమైతే జాయిన్ చేశాము. పర్వాలేదు ఎడ్యుకేషన్ అయితే బాగానే ఉంది. కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల ఏదైనా సరే ఇంకా వెంటనే అవ్వదు కదా! మనమైతే వెయిట్ చేయాలి. ఇంకా పిల్లల విషయంలో అయితే చాలా కేరింగ్ తీసుకుంటారనమాట సార్ అయితేని. ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎప్పుడు చదువు చదువు అనే కాకుండా పిల్లలకి ఎలాంటి చదువు నేర్పియాలి, లేకపోతే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతీది కూడా చాలా డీటెయిల్‌గా అయితే చెప్పారనమాట. ఇంకా సార్ చెప్తుంటే అలా వినాలనే అనిపించింది మాకైతేని. ఇంకా తర్వాత లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఫుడ్ తినిపించేసి అప్పుడు వెళ్దురుగానంటే ఇంక పిల్లలకి తినిపించేంత వరకు ఆగాము. మా పిల్లకైతే కనిపించకుండా చాలా సేపు ఆగాను. కానీ అందరికీ పేరెంట్స్ తినిపిస్తుంటే మా పాప ఒక్కరితే కూర్చొని తింటూ అలా ఏడుస్తుందంట. నాకు ఇంక చూసి తట్టుకోలేకపోయాను. ఇంక వెళ్ళైతే కనిపించేసాను. కనిపించేదాన్నే కానీ ఏంటో చూసి ఏడుస్తుంది. ఇంక కూడా వస్తదని ఏడుస్తదని చెప్పి కనిపించలేదు చాలా సేపటి వరకుని. ఇంక తర్వాత నాకే మనసు ఊరుకోలేదనమాట. ఎంతైనా తల్లి మనసు అంతే కదండీ! ఎవరు చూస్తూ ఉండలేం అలా ఏడుస్తుంటే. ఇంక చూసుకొని అయితే తీసుకొనొచ్చేసాము. మా మా మేనకోడలు కూడా ఏడ్చింది గానీ, ఇంక తనైతే కాసేపటికే ఊరుకుంది. అందుకని చెప్పి తననైతే తీసుకురాలేదు. తను కొంచెం పెద్దది పర్వాలేదు అర్థం చేసుకుంటుంది. మా పాప అయితే అస్సలు ఊరుకోదనమాట. చూస్తే ఆగదు. ఇంకా నేను మా మరదలైతే పిల్లల్ని తీసుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోయాము. ఆటోలో కూర్చున్నారు కానీ అస్సలు కుదరుండట్లేదు. నేను సీట్‌లో కూర్చుంటా అని ఒక్కటే ఏడుపనమాట. నచ్చితే లైక్ చేయండి.